కారణం ఏమిటి? ఎందుకు ఇలా మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం? ఎవరు వీళ్ళంతా? అంతా మనమే. అంటే మన శత్రువు ఎవరో కాదు, మనలో ఉన్న ఆ గ్రీడ్. అదేదో సాధిస్తున్నాము ఆ డబ్బు కోసం. ప్రతి ఒక్కరూ, అది విజ్ఞాని అయినా, అమ్ముతున్నవాడైనా, రైతైనా, ఎవరు. ఎందుకంటే రైతులకు రోగాలు వచ్చాయి. వాడేం చేస్తాడు పాపము, ముందు ఉలవలు, అలసందలు, కొర్రలు, సామెలు, వెర్రి నువ్వులు పెంచుకొని హ్యాపీగా ఉండేవాడు. కానీ ఇక్కడ అమ్మ అవసరం లేదు, నాన్న అవసరం లేదు, 2 నిమిషాలు నూడిల్స్ తినండి అని ప్రకటనల్లో వైభవీకరించి చూపిస్తుంటే, అయ్యో మా పిల్లలు నూడిల్స్ తినాలి కదా, ఈ సంగటి కొర్రన్నం తినటం ఏమిటి, మేము అలా ఉండాలి కదా అని వాడు అనుకోకూడదా? సో ఎందుకులే ఈ కొర్రలు పెంచి ఎవడు తినట్లేదు. 50 పైసలు కొర్రలు. నేను వచ్చినప్పుడు రైతులకి కొర్రలు పెంచుతూ నిన్నారు ఇంకా, ఎందుకంటే అదే పెరుగుతాయి, ఊరికి తెలియదు ఇంకేం పెంచాలో తెలియదు, మెట్టభూమి రైతులకు అదే పెంచుతున్నారు. ఎంతయ్యా? 50 పైసలు కేజీ. సో ఏదో పెరుగుతున్న 50 పైసలు తీసుకొని చివరకు అదైనా వేయడం ఎందుకు? వేసేదానికే 50 పైసల కంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. సో అక్కడ ఇక్కడ విరిగి అడిగి పడిగిపోయిన కొర్రలు ఉంటే మళ్ళా పెరిగితే దాన్ని కోతకు చేసుకున్నాం అనుకున్నా లేబర్ కూడా కాస్ట్ కరగవాడు. ఇంత భయంకర స్థితికి తీసుకొచ్చిన ఈ కంపెనీలు, ఈ విజ్ఞానులు, ఈ వైద్యులు, ఈ రాజకీయ నాయకులు అందరూ ఈ బుట్టలో ఉన్నారు. ఒకరి నుంచి ఒకరేం కాదు, అందరూ భాగస్వాములే. ఇదంతా మన మూతి కిందనే జరుగుతుంది, ముక్కు కిందనే జరుగుతుంది. సో నాకు పార్కిన్సన్స్ వచ్చింది, మా అబ్బాయి బుద్ధిమంతుడిగా పుట్టాడు, లేవలేడు, నడవలేడు, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేడు. ఇవన్నీ రోగాలు పైనుంచి ఏం రావట్లేదు. మీ నోట్లోకి వెళ్తున్న ప్రతి ముద్ద, ప్రతి చుక్క మీ ఆరోగ్యాన్ని, మీకు పుట్టబోయే పిల్లల ఆరోగ్యాన్ని ఇంత చేసి ఆడవాళ్ళకి ఇలా అవుతుంటే మగవాళ్ళకి ఏమైందంటే వీర్యకణాలు లేచిపోయాయి. వీర్యకణాలే లేవు. ఇంకో 10-15 సంవత్సరాల్లో మానవ జాతికి పిల్లలు పుట్టరు అని ఒక రిపోర్ట్ వస్తుంది. ఎందుకు? వీర్యకణాలు లేవు మగవాళ్ళలో. దానికి సాక్ష్యం ఆల్రెడీ ఉంది. వయాగ్రా అనే ట్యాబ్లెట్ $1 బిలియన్ బిజినెస్ ప్రపంచంలో. అంటే లింగము స్తంభనం లేకుండా చాలామందికి చాలా ఇబ్బందులు అవుతున్నాయి. అండ్ దిస్ ఈస్ ద సాడ్ స్టోరీ ఆఫ్ హ్యూమన్ రేస్ స్టిల్ టుడే. ఇది విజ్ఞానం పేరులో, ప్రగతి పేరులో, ఇంకా ఏదేదో పేర్లు. ఇంతవరకు ఇది అవైజ్ఞానికం, ఇది తినకూడదు, ఇది తినాలి, ఇది తింటే ఇది అవుతుందని కలిపి సమగ్రంగా ఆలోచించి ఏ చర్చలు, ఏ సదస్సులు విశ్వవిద్యానిలయాల్లో జరగట్లేదు, ఎక్కడా జరగట్లేదు. ఎందుకు జరగట్లేదు? వీళ్ళందరూ ఈ కంపెనీల చేతుల్లో ఇరుక్కుపోయారు, అంతే, ఇంకేమీ లేదు. వెరీ సింపుల్ రీజన్, యాజ్ సింపుల్ యాజ్ దిస్.